గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి పంజాబ్ అసెంబ్లీ ఒక రిజల్యూషన్ పాస్ చేసింది. దేనికంటే విబిజీ రామ్జీ ఎగనెస్ట్గా ఎంజీ నరేగాకి సపోర్ట్గా పంజాబ్ అసెంబ్లీ స్టేట్ అసెంబ్లీ అనేది ఒక రిజల్యూషన్ పాస్ చేసింది. దీనివల్ల వచ్చే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, పార్లమెంటరీ లాస్ని స్టేట్ అసెంబ్లీస్ ఛాలెంజ్ చేయొచ్చా, ఎగనెస్ట్గా రిజల్యూషన్ పాస్ చేయొచ్చా, ఈ ఇష్యూస్ డిస్కస్ చేద్దాం వన్ ఆఫ్టర్ అదర్. First one, the Punjab state passed a resolution against parliamentary law, that is VBG Ramji. The resolution ఏదైతే రిజల్యూషన్ పాస్ చేసిందో దాని అర్థం స్టేట్ విబిజీ రామ్జీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చెయ్యను అని చెప్తున్నట్టు అంటే కాదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఒక స్టేట్ అసెంబ్లీ నేషనల్ మ్యాటర్స్ మీద, పార్లమెంటరీ లాస్ మీద ఎవ్రీ స్టేట్ అసెంబ్లీస్ వాటి యొక్క ఒపీనియన్ని త్రూ డిస్కషను, డిబేట్స్ ద్వారా చెప్పే రైట్ ఉంది. ఇది కాన్స్టిట్యూషనల్లీ శాంక్షన్డ్ రైట్, అది పార్లమెంట్ కెనాట్ టేక్ అవే. అంటే స్టేట్ లెవెల్లో కూడా మనకి 3 ఆర్గాన్స్ ఉంటాయి: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. ఇక్కడ అసెంబ్లీ ఏదైతే పాస్ చేసిందో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్, బట్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ డిఫరెంట్. ఎగ్జిక్యూటివ్ ఏదైతే పార్లమెంట్ పాస్ చేసిన లా ఉందో నేను ఇంప్లిమెంట్ చెయ్యను అని ఏ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కూడా చెప్పడానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదంటే ఇక్కడ 2 ఆర్టికల్స్ ఉన్నాయి చూడండి. ఏమేమి ఆర్టికల్ అంటే ఆర్టికల్ 256 ప్రకారం ఎవ్రీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ పవర్ మస్ట్ ఎన్ష్యూర్ కంప్లైంట్స్ విత్ ద లాస్ మేడ్ బై పార్లమెంట్. ఏదైనా ఒక లా, చట్టం కనుక పార్లమెంట్ చేస్తే దాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరాలి అని ఆర్టికల్ 256 చెప్తుంది. ఆర్టికల్ 257 ఏం చెబుతుంది? స్టేట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అనేది కాంప్లిమెంటరీ టు ద యూనియన్ అథారిటీ, అంతేగాని రైవలరీ కాదు. స్టేట్ ఎగ్జిక్యూటివ్ పవర్ మస్ట్ నాట్ ఇంపీడ్ ఆర్ ప్రిజుడైజ్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్ పవర్. అంటే ఏంటంటే దానికి ఎగనెస్ట్గా వెళ్ళకూడదు, ఇది కాంప్లిమెంటరీగా సర్వ్ చేస్తుంది. ఈ 2 ప్రొవిజన్స్ అనేవి చాలా కీలకం సెంటర్ స్టేట్ రిలేషన్స్లో. నా ఒకవేళ లెజిస్లేచర్ అనేది అబ్సల్యూట్లీ ఇట్ హ్యాస్ ద రైట్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్. ఒకవేళ ఎగ్జిక్యూటివ్, ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కనుక ఆర్ క్యాబినెట్ కనుక మేము విబిజీ రామ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చెయ్యము పంజాబ్ స్టేట్లో అని కనుక స్టాండ్ తీసుకుంటే ఏమవుతుందంటే చూడండి. సెంటర్ ఇష్యూ డైరెక్షన్స్ అండర్ 256, 257 అంటే ఇది పార్లమెంటరీ లా, కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు ఇంప్లిమెంట్ చేసి తీరాలి. నేను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇష్యూ చేస్తున్నా, దాన్ని మీరు ఖచ్చితంగా అమలు చేసి తీరాలి అని ఈ 2 ఆర్టికల్స్ చెప్తున్నాయి. ఒకవేళ స్టేట్ కనుక కంప్లైంట్స్ చూపించకపోతే, విబిజీ రామ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయకపోతే ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే అండర్ ఆర్టికల్ 365 కింద he understood that the state executive not running the state according to the constitution. That means it is failure of the constitutional machinery in the state. In this context, president can invoke president rule under article 356. President rule కనుక ఇంపోజ్ చేస్తే dismissal of the state government, అలాగే డైరెక్ట్లీగా ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ పవర్ త్రూ గవర్నర్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్. ఒక లూప్ హోల్, ఏదైనా ఒక పార్లమెంటరీ లాని ఒక స్టేట్ నేను ఎగ్జిక్యూట్ చేయను, నేను ఓన్గా ఒక లా క్రియేట్ చేసుకుంటాను అనే కండిషన్ కనుక ఉంటే అది ఓన్లీ కంకరెంట్ లిస్ట్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. కంకరెంట్ లిస్ట్. షెడ్యూల్ 7 వచ్చేసి మనకి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కంకరెంట్ లిస్ట్, ఈ 3గా డివైడ్ చేసింది. కంకరెంట్ లిస్ట్ మీద పార్లమెంట్ లాస్ పాస్ చేయొచ్చు, స్టేట్స్ పాస్ చేయొచ్చు. ఒకవేళ పార్లమెంట్ లా కనుక ఒక ఐటమ్ మీద ఉంటే కనుక స్టేట్స్ దాని మీద లాస్ పాస్ చేయడానికి అవకాశం లేదు. ఇన్ కేసు స్టేట్ కూడా కంకరెంట్ అంటే ఇద్దరం లాస్ చేసుకోవచ్చు, నేను నా ఓన్ లా తయారు చేసుకుంటా అంటే పార్లమెంట్ లా ఉన్నప్పుడు స్టేట్ కనుక తన ఓన్ లా చేయాలి అంటే ఆ లాని ప్రెసిడెంట్కి సబ్మిట్ చేయాలి. ప్రెసిడెంట్కి సబ్మిట్ చేయడం వల్ల in case president give an assent for this law, then state law will prevail over parliamentary law. This is the only way, and it is only applicable for concurrent list matters but not the union list matters. This is all about for today.
tomorrow we will see another topic. Thank you. Good morning, students. This is KV Ramesh, the director of RIS Academy. So today we are discussing about an important issue which come in the news. So Punjab Assembly passes resolution against move to replace MG Narega. So what are all the legal consequences of this? A assembly passing resolution against the parliamentary law. So that we are going to discuss. So the background story, you know that central government brought a new law, VBG Ramji, by replacing MG Narega Act. So opposition parties, they praised earlier MG Narega was very better than recently passed VBG Ramji Act. So that's why they are showing their resentment against the new law passed by parliament. So now we will see one after other. So Punjab Assembly, Bhagwan Man Singh versus Parliament. So it is like a federal issue. So it is important both for prelims as well as mains. The first one is, does the resolution equal to nullification of parliamentary law? So here, whatever the resolution, you first remember that. So you must know that at federal level, state level, we have executive, legislature, and judiciary. Three organs are there. So here, assembly constitute legislature portion in the separation of powers. So among the three organs, legislative comes under the assembly. So now assembly passing a resolution is nothing but it's like expressing the opinion, expressing their opinion, because these MLAs too elected by people representatives. So they could able to discuss, debate, and express their opinion. So it does not amount into nullification of any parliamentary law, and absolutely it is legal according to Supreme Court judgment. So Supreme Court said that state assembly can express their opinion on the matters of union. So second one here you can see, so Supreme Court already expressed every state has the right to debate and express their opinion. So that is restricted for legislature. So the executive action of the state, you can see the states cannot simply ignore the central laws. So executive, when it comes to implementation of the central law, every state must support their administration. So why every state executive must compliance with the central law means there are provisions in the constitution, article 256. The state executive must compliance with the laws made by the parliament. Article 257. So state executive power must not impede or prejudice the union executive power. That means, so it is a complementary for the union executive power, but not taken against the union executive power. So these two provisions are saying that state executive cannot go against the law passed by the central government. So now you can see, so what happens if an executive go against the parliamentary law or national executive? Step 1, center issue directions to the states under article 256 and 257, which said that state must compliance the executive authority of the center. So if state failed to comply, then invoking the article 365, which says that president concluded that the state cannot be carried according to the provisions of the constitution. So which amount into invocation of article 356, that is the president rule. So in this process, dismissal of the state government, imposition of the president rule was the consequences. So now what is the net result? If assembly express resolution, their opinion through resolution, it won't have any impact on the government. If government disagreed not to implement union laws, then the president will impose president rule in that state by disposing the state government. That you should remember. So per se, if center passed an act,
So parliament passed an act. So then states they don't want to implement this act, but or else they want like a modified version for their particular state. In this situation, state in the concurrent matters in the scheduled 7, so the powers are divided as union list, state list or concurrent list. So if that act is under concurrent list, state can able to pass their own law even if there is a parliamentary law, and the state law must be approved by the president. In that situation only state laws on concurrent list, so state laws on concurrent list could override the so parliamentary laws. So this is most important, because many times many regional parties they express their opinion. So in earlier case, this Citizenship Amendment Act, CAA, on which many opposition parties, so through their legislative assembly, expressed that state views or state government views. So this is the legal consequences. So you should remember. Thank you. ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు తీసివేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు జగన్. దీన్ని అందరం కలిసి అడ్డుకోవాలని చెప్పారు. టెండర్లో ఎవరు పార్టిసిపేట్ చేసినా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతాం. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటున మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి.